హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఇవన్నీ చూపిస్తున్నాను కదా, బ్లౌజ్ అనేది ఫిట్టింగ్గా నీట్గా ఎలాగ వస్తుంది అనేది ఫుల్గా అయితే వీడియోలో చూపిస్తానండి. ఇగోండి చంక భాగంలో కూడా ప్లస్ గుర్తులాగా వచ్చింది. హెచ్చు తగ్గులు రాకుండా, అలా హెచ్చు తగ్గులు వస్తే మళ్ళీ ముడతలు వచ్చేస్తాయండి. అలా రాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. ఇగోండి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసేసుకొని డాట్స్ అయితే వేసేసుకోవాలి. మార్కింగ్ అయితే ముందు చేసుకున్నాం కదా, అదేవిధంగా డాట్స్ అయితే వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ డాట్స్ అనేవి, ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి. మొత్తం బ్యాక్ పార్ట్ అంటే పట్టీ వేసేసినాకైనా మనం కుట్టుకోవచ్చు, లేదంటే ముందుగానైనా కుట్టుకోవచ్చండి. ఇగోండి డాట్స్ అయితే వేసేసాను కదా, ఇప్పుడు పట్టీ స్ట్రైట్ పట్టీ తీసేసుకొని ఇగోండి ఇలా పైనుంచి ఇలా వేసుకొని వచ్చేయడమే. ఇలాగా నీట్గా ఇలా కుట్టేసుకొని చివరి వరకు అయితే వచ్చేయాలి. తర్వాత ఇలా గోరుతో రఫ్ చేసుకొని పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఏమంటే అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ చిన్న క్లాత్ ఉంటే తీసేయాలి. ఆల్రెడీ నేనైతే ముందు వీడియోలో దీని గురించి చూపించానండి, అందువల్ల ఫుల్ స్టిచ్చింగ్ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చూపించట్లేదు. ఈ ఓన్లీ హుక్స్ పట్టి కాజా పట్టి వేయడం మాత్రమే చూపిస్తున్నాను. ఇదిగోండి దీనికి కాజా పట్టి వేస్తున్నాను. పైనుంచి అయితే క్లాత్ని జాయిన్ చేసి ఉల్టా ఇలా వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేసేసుకొని పైన ఇంకొక కుట్టు అయితే వేసేసుకోవాలి. సైడ్ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి హుక్స్లు పట్టి ఎలా పెడుతున్నానో, కింద నుంచి అయితే డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని క్లాత్ని ఇలాగ కుట్టేసుకొని వచ్చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అంటే మార్కింగ్ అనేది ఎలా కుట్టుకోవాలనేది ముందు వీడియోలో పెట్టానండి, అది చూడండి. ఇంకండి ఇలాగా వెనక వైపు ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలాగ వచ్చేయాలి. అయిపోయింది కదా, రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసేసుకొని ఈ ఎక్స్ట్రా అనేది చిన్నది అయితే కట్ చేసేయాలి. అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసి ఈ ఫ్రంట్ పార్ట్ పైన ఇట్లా పెట్టేసి కరెక్ట్ షోల్డర్ దగ్గర, ఈ షోల్డర్ దగ్గర మనం కట్ చేసేటప్పుడే చిన్నది లోకి కట్ చేసుకున్నామండి. అందువల్ల ఇప్పుడు కుట్టడం అయితే కరెక్ట్గానే కుట్టేయాలి. లేదంటే కటింగ్ చేసేటప్పుడు కొంచెం లోపలికి కట్ చేయలేదనుకోండి, కుట్టేటప్పుడు ఈ భుజం నుంచి ఈ షోల్డర్ వరకు కొంచెము లోగా కుట్టాలండి ఒక కుట్టు అనేది. అలాగైతే భుజాలు జారకుండా ఉంటాయి. రెండు వైపులు అయితే వేసేసాను కదా, ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇలా చూసేసుకొని చిన్న క్లాత్ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయాలి. ఇదిగోండి హ్యాండ్స్ తీసేసుకొని ఈ లో కటింగ్ ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇదిగోండి ఈ హ్యాండ్ లో కటింగ్, ఈ ఫ్రంట్ పార్ట్ లో కటింగ్ రెండు ఒకే వైపు వచ్చేటట్టుగా చూసుకొని ఇలాగ పావించి క్లాత్ తోటి అయితే ఇలా కుట్టేసుకొని వచ్చేయాలండి. ఇలాగా కాకపోతే క్లాత్ అనేది అసలు లాక్కూడదండి. పైన క్లాత్ లాక్కూడదు, కింద క్లాత్ కూడా లాక్కూడదు. ఇదిగోండి హ్యాండ్ అనేది జాయిన్ చేసేసాం కదా, డబుల్ అయితే ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోవాలి. రెండు కుట్లు అయితే వేసేసుకోవాలండి. ఇలాగా అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్కి ఒకవైపు అయితే చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే హెమ్మింగ్ చేయడానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. లేదంటే ఈ లావుగా ఉండే క్లాత్ వస్తుంది కదండి, అంటే కూర ఉన్న క్లాత్, అదైతే ఇలాగా మడత వేయకుండా అవసరం లేదు. లేకుండా నార్మల్గా ఉంటే ఇలా మడత వేసేసి ఇలా 1 ఇంచ్ క్లాత్ వరకు అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. నేనైతే కుట్టు వేస్తున్నాను అండి, తర్వాత అయితే హెమ్మింగ్ చేసేసాక ఈ కుట్టు అనేది తీసేయవచ్చు. ఇదే విధంగా రెండో వైపు కూడా తిప్పేసుకొని ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా చూసేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ అనేది ఇలాగ చెక్ చేసుకొని పెట్టేసుకోవాలి. అయితే లో కటింగ్ ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా మాత్రం చూసుకోవాలండి. ఇవ్వండి ఇలాగా ఇలాగా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అయిపోయింది కదా, దీనికి కూడా హ్యాండ్కి సైడ్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి.
ఇంకో 1 ఇంచ్ క్లాత్ వరకు ఇలాగా కుట్టుకొని వచ్చేయాలండి. ఇంకోండి అయిపోయింది కదా. ఇప్పుడు ఇదిగోండి ఇదేంటంటే నెక్ అనమాట. నెక్కి ఇదిగోండి క్రాస్ పట్టి తీసేసుకొని జాయింట్ చేసుకోవాలి మనకు క్లాత్ చాలకపోతే. ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఒక పాదం వెడల్పుతోటి ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలండి. ఇదిగోండి స్టార్టింగ్ ఇలా పెట్టేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకుని నీట్గా ఉంటుందండి. ఈ హెమ్మింగ్ చేసుకోవడానికి కూడా అందం కనిపిస్తుంది. దీనికి హెమ్మింగ్ చేయకుండా ఈ పట్టీనే మనము ఉల్టా తిప్పేసి ఇంక కుట్టు కూడా వేసేసుకోవచ్చండి. మన ఇష్టం, అలాగే వేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు. ఇదిగోండి నీట్గా ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలి. రౌండ్ దగ్గర కూడా చూసుకుంటూ ఉండాలి. ఈ చివరి వరకు ఫ్రంట్ పార్ట్ వరకు కూడా ఇలాగ వేసేసుకొని అయితే వచ్చేయాలి. ఇలాగా ఈ చివరిని చిన్న క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసేయాలి. ఇప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఇది రౌండ్ తిరగడానికి బాగుంటుంది. ఇదిగోండి క్లాత్ని ఇలా తీసేసి పైనుంచి అయితే ఒక స్టిచ్ వేసుకుంటే ఇది వెనక వైపు ఇలా తిప్పేసి హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు, లేదంటే ఇంకా పక్కన కుట్టు అయినా వేసేసుకోవచ్చు అండి. ఇదిగోండి ఇలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చివరి వరకు వచ్చేసి రఫ్ చేసేయాలి. అయిపోయింది. ఇవన్నీ చూసారు కదా, ఈ విధంగా వస్తుంది పట్టీ అనేది. బాగుంటుంది ఇలా వేసేసుకుంటే. ఇదిగోండి ఇలా తిప్పేసి పక్కన వచ్చాను. ఇదిగోండి ఇలాగా ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే వీళ్ళకి హెమ్మింగ్ అయితే చేయాలండి, అందువల్ల అలాగ వదిలేసాను. ఇప్పుడు సైడ్ జాయింట్. ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈ టిప్స్ చూడండి. ఇక్కడ కరెక్ట్ చూసుకోవాలి. ఈ పైన అంటే ఫ్రంట్ పార్ట్ది కిందని బాడీ పార్ట్ కరెక్ట్గా వస్తుందనియా లేదా. ఒకవేళ ఈ పైది కానీ ఎక్కువ వచ్చిందనుకోండి, కొంచెం 4 డాట్ అయినా వేసుకోవాలి, లేదంటే షేప్ పట్టి దగ్గరైనా కొంచెం పట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సెంటర్లో మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్ ఏంటంటే ఇగోండి ఈ బ్లౌజ్ ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకొని ఇలా చూసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా ఎంతవరకు రావాలో అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ పైన ఇగోండి ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా హుక్స్ పట్టి వైపు, కాజా పట్టి వైపు ఇలాగ చెక్ చేసుకుంటే ఈ 2 మార్కింగ్లు అయితే ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా మనమైతే కుట్టుకుంటే ఈ సైడ్ జాయింట్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. ఇవ్వండి హ్యాండ్ లూజ్ ముందు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఈ చంక దగ్గర కూడాను ఎంత ఉందో ఆర్మ్ లూజు ఒకసారి మార్కింగ్ చేసుకుంటే ఇవ్వండి. ఇది కిందను కూడా మార్కింగ్ పెట్టాం కదా, ఈ 3 మార్కింగ్లు అయితే కరెక్ట్గా కలిపేసేట్టుగా మనమైతే కుట్టుకోవాలండి. ఇలాగైతేనే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ప్లస్ గుర్తు అంటారు కదా, అది కూడా కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలా పెట్టేసుకోవాలి నీట్గా. ఇలాగ చివరి వరకు వేసేసుకొని వచ్చేయాలి. ఇలాగా మీకు కనిపిస్తుందా? ఇలా కుట్టేసామనుకోండి నీట్గా వచ్చేస్తుందండి. అదే ఆ సైడ్ జాయింట్ దగ్గర హెచ్చు తగ్గులు వచ్చాయి అనుకుని మనకు గ్యారెంటీగా ముడత అనేది వచ్చేస్తుంది. ఇది చూసారు కదా, కరెక్ట్గా వచ్చేసింది. ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట కుట్టేశాక. ఇంకా ఎక్స్ట్రా ఒక 3 కుట్లు అయితే వేసేసుకోవాలి. ఇంకో 2 కుట్లు వేసుకుంటే సరిపోతాయి. ఇలా తిప్పేసి సైడ్ ఇంకో కుట్టు. ఇలాగ అయిపోయింది కదా. ఒకవైపు అయితే సైడ్ జాయింట్ అనేది చేసాము. ఏవైనా ఎక్స్ట్రా దారాలు ఉంటే ఇలాగ వెంటనే కట్ చేసేయాలండి, అలాగైతేనే బాగుంటుంది. ఇవ్వండి చిన్న క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఇలా తీసేయాలి, అంతే అండి. ఇదే విధంగా రెండో వైపు కూడా జాయింట్ చేస్తాను చూడండి. రెండు కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఈ షోల్డర్ నుంచి ఇలా పట్టేసుకొని హ్యాండ్ అనేది కరెక్ట్ నీట్గా ఇలా పెట్టేసుకొని ముందు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు ఆల్రెడీ ముందుగా అయితే ఒకవైపు అయితే చేసాం కదండి, అదేవిధంగా రెండో వైపు కూడా
చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఆది బ్లౌజ్ మాటికి అవసరం లేదండి, ఒకసారి మనకి చూసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఆర్మ్ లూజ్, అలాగే క్రింది వైపును కూడా ఇలా కుట్టేసుకుంటే సరిపోద్ది. అయిపోయిందండి. ఇలాగే ఇంకొక 3 కుట్లు వేసేసుకుంటే సరిపోతాయి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్, ఫినిషింగ్ బాగా వచ్చేస్తుంది, ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది. వేసుకునే కూడా ఎక్కడ ఒగ్గుల్లాగా అలాగ రాకుండా అందంగా కనిపిస్తుంది. దారాలు ఏమైనా ఉంటే మనం వెంటనే కట్ చేసేయాలండి. ఇది ఒక అలవాటు అయితే చేసేసుకోవాలి. తర్వాత కట్ చేస్తామంటే మర్చిపోతాము, నీట్గా కూడా కనిపించదు. ఇదండి అయిపోయింది. మొత్తం కుట్టేసినాక బ్లౌజ్ అనేది ఇలాగా రెడీ అయ్యింది. చూసారు కదా. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.